ప్రతి ఒక్కరికి ఎన్నో కలలుంటాయి. సో, అవి సాకారం జేసుకోవాలి అంటే టైం ఎంత ఇంపార్టెంటో, పాకెట్‌లో మనీ గూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, నాకు ఆ టైం వచ్చింది. సో, వెళ్ళాలని అనుకుంటుండే ఎక్కడికెళ్దాం అనుకునే లోపలే ఏదైతే అదయింది. ఈసారి తాజ్‌మహల్ చూడ్డానికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి, స్టార్ట్ అయిపోయి వచ్చేసామనమాట. తాజ్‌మహల్ ద వండర్ ఇది 2 విధాలుగా చూడాలని మా పేరెంట్స్ ఎప్పుడు చెప్తుంటారు. ఒకటి డే టైమ్, ఇంకోటి పౌర్ణమి రోజు. సో, మా పేరెంట్స్‌కి ఇది థర్డ్ టైమ్ అనమాట. వాళ్ళు పౌర్ణమి రోజు కూడా చూసారు. సో, మామూలుగా ఎంట్రీ టికెట్ ఇది 250 ఉన్న రోజు, ఇక పౌర్ణమి రోజు మాత్రం 500 ఉంటుందంట ఈ టికెట్. సో, ఇది చూడ్డానికి మాకు ఒక రోజు మొత్తం పట్టింది. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యి మొత్తంగా ఫీల్ అవ్వడానికి. పౌర్ణమి రాత్రి రోజు అంత ఫుల్ మూన్ లైట్‌లో ఇది చూడాలి అంటే చాలా అద్భుతంగా ఉంటుందంట. సో, ఈసారి నాకు ఎప్పుడొస్తుందో ఛాన్స్ తెలీదు. మళ్ళీ వస్తే ఈసారి ఖచ్చితంగా ఫుల్ మూన్ డే రోజు వెళ్ళాలి. ఇంత దూరం వచ్చాక మనం ఫోటోలు దిగకపోతే ఎలాగా? సో, మమ్మీని దింపు అని సతాయించేసి ఆవిడతో దిగిపించుకునేటప్పటికి ఒక గంట పట్టిందనుకోండి నాకు. సో, మొత్తానికి ఇదనమాట నా తాజ్‌మహల్ స్టోరీ. అండ్ ఇంకా ఏమేమి చూసాము, ఏం చేసాము, తాజ్‌మహల్ వీడియోస్ గానీ, నెక్స్ట్ డెస్టినేషన్ వీడియోస్ గానీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.